సింధూర్ దెబ్బకు కుదేలైన ముష్కరులు ఐఎస్ఐతో మళ్లీ కుట్రలకు తెరలేపారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కార్యకలాపాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా భద్రతా బలగాలు మరో భారీ ఆపరేషన్ కు శ్రీకారం చుట్టాయి. కిస్తువాడ్ జిల్లాలోని సింగ్పూర్ అటవీ ప్రాంతంలో 3 ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా నిఘా సమాచారంతో ఆర్మీ స్థానిక పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగారు. ఉగ్రవాదుల కదలికలను పసిగట్టిన వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు అంగుళమంగుళం గాలిస్తూ సెర్చ్ ఆపరేషన్ ను ముమ్మరం చేశాయి. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాక్ ఉగ్రవాద సంస్థల వెన్నుముక విరిగిపోయింది. ఆ దెబ్బకు చెల్లాచెదరైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి సంస్థలు ఇప్పుడు తమ ఉనికిని చాటుకోవడానికి ఐఎస్ఐ కరుసన్నల్లో ఏకమయ్యాయి. ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ఐఎస్ఐ, పాకిస్తాన్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ ప్రత్యక్ష పర్యవేక్షణలో సరిహద్దు వెంబడి చొరబాట్లు విపరీతంగా పెరిగాయి. నియంత్రణ రేఖ దాటి లోయలోకి ప్రవేశించిన ఉగ్ర యూనిట్లు కేవలం దాడులకే పరిమితం కాకుండా గూఢచర్యం, సరిహద్దు లాజిస్టిక్ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. లోయలో శాంతిని దెబ్బతీసేందుకు పాక్ కుట్రలు పరుతున్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు హెచ్చరిస్తున్నాయి. లష్కరే తోయిబా ఉగ్రవాదులు ప్రస్తుతం కశ్మీర్ లోయలో తమ నెట్వర్క్ ను పునర్నిర్మించే పనిలో పడ్డారు. గత ఆపరేషన్లలో చెల్లాచెదరైన తమ సానుభూతి పరులను ఏకం చేస్తూ కొత్త వనరులను సమకూర్చుకుంటున్నారు.